హైదరాబాద్ లో చూసుకుంటే చాలా ఫ్రెండ్లీగా ట్రీట్ చేస్తారు. దీని వల్ల కూడా చాలా ఇన్వెస్ట్మెంట్ 100%. రోజు 5,000 మంది హైదరాబాద్ కి మైగ్రేట్ అవుతారండి. ఈ డెవలప్మెంట్ అంతా అమరావతిలో రావడానికి ఎంత టైం పడుతుంది? 50,000 పడుతుంది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు రియల్ ఎస్టేట్ బ్యారన్ గా ఉన్నాడు కాబట్టి ఆయనకి ఐడియా ఉండుంటుంది. డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఆల్మోస్ట్ కుప్పకూలింది. రియల్ ఎస్టేట్ బబుల్ పగిలిపోయింది. ఇంతవరకు వస్తుంది సార్, బబుల్ అనే మాటే రాంగ్. మొన్న ఈ మధ్య న్యూస్లు కానీ ట్వీట్లు కానీ లేకుంటే మనం సోషల్ మీడియాలో చూస్తున్నాము. బెంగళూరులో మెట్రోపాలిటన్ సిటీ కాబట్టి ఇండియా నుండి వరల్డ్ నుండి చాలా మంది వచ్చి అక్కడ ఉంటారు. కాకపోతే అక్కడ ఒక ప్రాబ్లం ఏమైందంటే కన్నడ మాట్లాడాలి. కన్నడ వస్తేనే అక్కడ ఉండాలి అన్నట్టు వాళ్ళు ట్రీట్ చేస్తారు లోకల్స్ అక్కడ. బట్ హైదరాబాద్లో చూసుకుంటే నువ్వు ఏ లాంగ్వేజ్ అయినా మాట్లాడు, చాలా ఫ్రెండ్లీగా ట్రీట్ చేస్తారు. ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంటుంది. సో దీనివల్ల కూడా చాలా ఇన్వెస్ట్మెంట్లు 100%. ఇంకా మీరు గమనించండి, ఇప్పుడు నేను కొత్తగూడెం నుంచి వచ్చిన, మైగ్రేషన్ ఎక్కువ ఉంది. ఇప్పుడు బాన్ అండ్ బాటప్ హైదరాబాద్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది. అందరూ వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి, ఆంధ్ర నుంచి కావచ్చు, కరీంనగర్, వరంగల్, ఇక్కడ మన తెలంగాణ నుంచి అయినా కావచ్చు, నాలాగా కొత్తగూడెం నుంచి వచ్చిన. మీది ఎక్కడ సార్ ప్రాపర్? వరంగల్ నుంచి వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయింది కదా. దీని మీద ఒక డాటా కూడా ఉన్నది సార్. రోజు 5,000 మంది హైదరాబాద్కి మైగ్రేట్ అవుతారంట. చూడండి, అంటే రోజు 3 నుంచి 400 మంది హైదరాబాద్కు ఆధార్ కార్డు చేంజ్ చేసుకుంటారంట. 300 నుండి 400 మంది హైదరాబాద్ లోకల్గా ఆధార్ కార్డు చేంజ్ చేసుకుంటారంట. అట్లనే సార్, ఇప్పుడు మీరు వరంగల్ నుంచి వచ్చారు, నేను కొత్తగూడెం నుంచి వచ్చిన. సో కొంతమంది విజయవాడ నుంచి వచ్చిండ్రు, కొంతమంది గుంటూరు నుంచి వచ్చిండ్రు, వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయినరు. ఇప్పుడు నా దగ్గర ఎడిటర్ ఉన్నాడు, విజయవాడ నుంచి వచ్చిండు, తిరువురు. అట్లా ఇప్పుడు ఇంకో కస్టమర్ రిలేషన్షిప్ మేనేజర్ మేడం ఉన్నారు, వాళ్ళు వరంగల్ నుంచి వచ్చారు. సో అందరూ ఎవ్వరు ఇక్కడే బాన్ అండ్ బాటప్ లేరు, అందరూ ఇక్కడికి వచ్చి, అంటే మైగ్రేషన్ పెరుగుతుంది. మైగ్రేషన్ రావడం వల్ల మనకి స్థలాలు ఎక్కువ యూజ్ చేసుకుంటున్నారు, స్థలాల మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇన్వెస్ట్ చేయడం వల్ల ఇప్పుడు మీరు బాగా గమనించండి, ఈ మధ్య కాలంలోనే ఈ గ్రామ పంచాయతీలన్నీ మున్సిపాలిటీలు అవుతున్నాయి. మున్సిపాలిటీ అంటే ఇప్పుడు గ్రామ పంచాయతీ ఉంది, ఒక 20,000 బిలో 20,000 ఉంటే అది గ్రామ పంచాయతీ కింద ట్రీట్ చేస్తారు. ఎబో 20,000 నుంచి అప్ టు 3 lakhs వరకు ఉంటుంది, అదే మున్సిపాలిటీ కింద ట్రీట్ చేస్తారు. అబో 3 lakhs ఉన్నారు అనుకోండి, అది కార్పొరేషన్ కింద. అంటే డిపెండ్స్ ఆన్ ది పొటెన్షియాలిటీ, డిపెండ్స్ ఆన్ ది డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, దీన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఇది చేస్తారు డిజైన్. ఇప్పుడు కార్పొరేషన్లు దాదాపుగా 16 కార్పొరేషన్లు అయినాయి మన దగ్గర. 130 మున్సిపాలిటీలు బాగా పెరిగినాయి. అంటే పెరుగుతున్నాయంటే దాని మీనింగ్ ఏంటి? అర్బనైజేషన్ ఎక్కువ అవుతుంది, డెవలప్మెంట్ ఎక్కువ అవుతుంది, మైగ్రేషన్ ఎక్కువ అవుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా పెరుగుతుంది. మీరు గమనించండి, హైదరాబాద్ మొత్తంలో ఎన్ని ఫ్లైఓవర్స్ ఉన్నాయి, మెట్రో ఉంది. ఇప్పుడు ఈ డెవలప్మెంట్ అంతా అమరావతిలో రావడానికి ఎంత టైం పడుతుంది? 50,000 పడుతుంది. ఎందుకంటే ఇది 500 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి సిటీ కదా హైదరాబాద్. సో దానికి 50,000 పడుతుంది. సరే 500 సంవత్సరాల చరిత్ర ఉంది, కానీ యాక్చువల్ డెవలప్మెంట్ ఇప్పుడు మనం హైటెక్ సిటీ వచ్చిన కాడ నుంచి అనుకుందాం. ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు దాదాపుగా 10 lakh ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారండి. ఐటీ ఎంప్లాయీస్ 10 lakh, మళ్ళీ ఐటీఎస్ ఎంప్లాయీస్, ఇన్ఫర్మేషన్ అది ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ ఎంప్లాయ్మెంట్స్ ఎన్ని ఉన్నాయి. సో మన దగ్గర ఫార్మా ఉంది, రిటైల్ ఎన్నో ఉన్నాయి మన దగ్గర. ఇంత ఎంప్లాయ్మెంట్, ఇంత ఇది అక్కడ క్రియేట్ కావడానికి ఎంత టైం పడుతుంది? అవ్వదని అన్నను అవుతుంది, ఎన్ని రోజులు పడుతుంది? ఆ లోపు ఇది ఎక్కడికి వెళ్తుంది? ఇప్పుడే మనం RRR అని, HMDA మాస్టర్ ప్లాన్స్ ఎక్స్పాన్షన్ అని, తర్వాత ఫ్యూచర్ సిటీ అని, ఇన్ని రకాలుగా. ఇందులో నేను ఇంకొక విషయాన్ని బాగా చెప్పదలుచుకున్నా అండి. చాలామంది ఫార్మా సిటీ ఉండేది, ఫార్మా సిటీ ఈ కొత్త గవర్నమెంట్ రాగానే దాన్ని తీసేసి నేను వేరే దానికి షిఫ్ట్ చేస్తున్నా అన్నారు. దాని తర్వాత అంటే కొంచెము దానివల్ల ఏమైందంటే కొంత బిజినెస్ కూడా డిస్టర్బ్ అయింది ఫార్మా సిటీ ఏరియాలో. దాని తర్వాత ఒక డిసిషన్ అనేది చాలా మంచి డిసిషన్ యాక్చువల్లీ. అది నేను ఇందాక చెప్పిన ఇదే ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ రావాలనుకున్నారు కదా. సో ఇదే 20,000 ఎకరాలు, దాదాపు 19,333 ఎకరాలలో ఫార్మా సిటీ, దాన్ని 100 ఎకరాలు సమ్ చేంజ్, 500 ఎకరాలు సమ్ చేంజ్ చేసి వేరియస్ ప్లేస్లలో పెట్టాలి, డీసెంట్రలైజ్ చేస్తున్నారు. మొత్తం ఒకే దగ్గర కాకుండా అన్ని ఏరియాలలో. ఇప్పుడు నేను అన్ని ఏరియాలలో ఏదైతే ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ వస్తే ఆ ఏరియాలు డెవలప్ అవుతాయి,
ఇప్పుడు ఒకటే దగ్గర ఎంప్లాయ్మెంట్ కాకుండా ఇప్పుడు గచ్చిబౌలి అంటేనే ఎంప్లాయ్మెంట్, అక్కడే ఎంప్లాయ్మెంట్ ఉంటుంది కాబట్టి ఆ ఏరియానే ఐటీ ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి ఆ ఏరియానే డెవలప్మెంట్ ఎక్కువ చూపిస్తున్నారు. సో అదే కాకుండా అన్ని ఏరియాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ పెట్టి ఆ కంపెనీలు అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇలా డెవలప్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే హైదరాబాద్ మొత్తం చాలా పెద్దది కదా హైదరాబాదు, ఇటు నుంచి అటు 100 కిలోమీటర్లు, అన్ని ఏరియాలు డెవలప్ అవుతుంది, అన్ని ఏరియాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది, అందరు కూడా ఇన్వెస్ట్ చేయగలుగుతారు, అట్లా డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు ఏదైతే ఫార్మాసిటీని ఒక్కొక్క సెక్షన్ని ఒక్కొక్క ఏరియాలలో ఇట్లా నేను చేస్తా, సో అప్పుడు సో దట్ అన్ని ఏరియాలు డెవలప్ అవుతుంది. ఈవెన్ ఆ ఫార్మాసిటీని కొన్ని డిస్ట్రిక్ట్స్లో కూడా ఎక్స్పాండ్ చేసుకొని దాన్ని డెవలప్ చేస్తామని చెప్పేసి కొంత స్టేట్మెంట్ వచ్చింది. అది చాలా మంచి స్టేట్మెంట్, దాన్ని మనం వెల్కమ్ చేయాలి. అంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు రియల్ ఎస్టేట్ బ్యారన్గా ఉన్నాడు కాబట్టి ఆయనకి ఐడియా ఉండుంటుంది. ఎస్, డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది కూడా ఒకే ఏరియాలో కాదు, మల్టిపుల్ ఏరియాస్లో. ఇప్పుడు ఒక్క ఏరియానే ఫోకస్, ఈవెన్ ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి అక్కడే 25,000 ఇప్పుడు చిన్న పాయింట్ కూడా చెప్తా, అమరావతి 30,000 ఎకరాలు ల్యాండ్ చేసి కూలింగ్ చేసిండు. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ 25,000 ఎకరాలు అంటారు, అంటే ఫ్యూచర్ సిటీ తోటి కంపేర్ చేసుకోవాలి దాన్ని. సో ఫ్యూచర్ సిటీ ఒకటే దగ్గర కూడా ఉండకూడదు, అది కూడా డెవలప్మెంట్ ఒకటే దగ్గర ఉంటే ఏమవుతుందంటే అదే ఏరియా మీద ఫోకస్ అవుతుంటుంది. అట్లా కాదు, అన్ని ఏరియాలలో ఉండాలి అనేది నా పాయింట్. ఇప్పుడు మనం హైదరాబాద్ని చూసుకుంటే ప్రీవియస్గా 1940s బిఫోర్ చూసుకుంటే ప్రీవియస్గా మనకు హైదరాబాద్ అనేది సిటీ, దాంతోపాటు ప్యారలల్గా సికింద్రాబాద్ అనేది ఒక సిటీ. హైదరాబాద్ ఒకటి, సికింద్రాబాద్ కాబట్టి ట్విన్ సిటీస్ అయింది. తర్వాత 1990s ఎల్పిజి రిఫార్మ్స్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు విపరీతంగా ఐటీ మీద ఫోకస్ చేసిన తర్వాత మనకు సైబరాబాద్ అని చెప్పేసి ఇంకొక సిటీ డెవలప్ అయింది. ఇప్పుడు 4th సిటీ అని డెవలప్ అవుతుంది. ఇంకెన్ని సిటీలు వస్తాయి హైదరాబాద్లో? రావాలి సార్, సిటీలు అని కాకుండా ఇప్పుడు ఇలా కాకుండా ఇప్పుడు ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ ఉందో ఈ రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ మనకి ప్రాజెక్ట్స్ రావాలి. రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ ప్రాజెక్ట్స్ ఇన్ ద సెన్స్ ఎనీ ప్రాజెక్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయగలిగే ప్రాజెక్ట్స్ రావాలి. అప్పుడు అక్కడ లివింగ్ ఏరియా అవుతుంది, తొందరగా అక్కడికి వెళ్ళి నివసించడానికి పడతారు, ఉండగలుగుతారు. అక్కడ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ రావాలి, మిక్స్డ్ యూజ్ డెవలప్మెంట్స్ రావాలి. అంటే అక్కడే ఎంప్లాయ్మెంటు, అక్కడే ఉండడం, అక్కడే ఎంజాయ్మెంటు, అక్కడే షాపింగ్, అక్కడే సినిమా థియేటర్స్, ఎవ్రీథింగ్ అక్కడే ఉండాలి. మిక్స్డ్ యూజ్ డెవలప్మెంట్ లైక్ మైండ్ స్పేస్ ఉంది మనకి, అది మిక్స్డ్ యూజ్ డెవలప్మెంట్స్, అంటే ఎవ్రీథింగ్ అక్కడే దొరుకుతుంది. అట్లాంటి డెవలప్మెంట్స్ మనకి రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ రావాలి. అలా వచ్చేటట్టు గవర్నమెంట్ వాళ్ళు మనకు దానికి ఇనిషియేట్ తీసుకోవాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, ఇనిషియేట్ తీసుకోవాలి ఫస్ట్. అంటే ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ రీజనల్ రైల్ రోడ్ కూడా వస్తారని అంటున్నారు. ఇవన్నీ సాధ్యపడేటి ఛాన్స్ ఉందా? రైల్వే అనేది ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ దాని గురించి, బట్ రీజనల్ రింగ్ రోడ్ చుట్టూగిన ఈ విధమైన డెవలప్మెంట్ ఓఆర్ఆర్కి బిట్వీన్ ఓఆర్ఆర్ అండ్ RRRకి మధ్యలో ఈ డెవలప్మెంట్ ఏదైతే వస్తే ఇక హైదరాబాద్కి తిరుగులేదండి. ఇప్పుడే టాప్లో ఉంది. అవును, ఇప్పుడు మెయిన్గా మనకు కావాల్సింది జీడిపి కంటే పర్ క్యాపిటల్ ఎక్కువ, ఇంపార్టెంట్. పర్ క్యాపిటల్ అనేది తెలంగాణకి టాప్లో ఉంది. ఎస్పెషల్గా హైదరాబాద్ రంగారెడ్డి డిస్టిక్లో ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంది. అంత పర్ క్యాపిటల్ వల్ల అంతా ఇక్కడే ఇన్వెస్ట్ చేస్తారు, ఇక్కడే డెవలప్ చేసుకుంటారు. చూడండి, చాలామందికి ఒక డ్రీమ్ హైదరాబాద్. ఈవెన్ ఆంధ్ర నుంచి కూడా ఎంతోమంది నా కస్టమర్స్ ఆంధ్ర నుంచి మంచి డాక్టర్స్, లాయర్స్, ఇంజనీర్స్ వాళ్ళంతా హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు కూడా. ఈ ఎన్ఆర్ఐస్ అయితే చెప్పేదే లేదు, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ కంప్లీట్ హైదరాబాద్లోనే పెడతారు. మన ఇక్కడ నుంచి పోయిన వాళ్ళు కానీ ఆంధ్ర తెలుగు పీపుల్, నేను చెప్పేది బోత్ డెవలప్మెంట్ కావాలి, అది ఇది కావాలి. కానీ ఎక్కువ శాతం మనకి ఇక్కడ పొటెన్షియాలిటీ ఎక్కువ ఉంది, డెవలప్ చేసుకోవడానికి ఎక్కువ ఉంది. వాతావరణం కూడా టాప్ వాతావరణం మనది.
హైదరాబాద్ అనేది. సో ఈ విధంగా డెవలప్ చేసుకుంటూ పోతే ఇందాక మనం రేవంత్ రెడ్డి సార్ అన్నారు కదా, ముఖ్యమంత్రి గారు, ట్రాఫిక్ సమస్యలు అవి కూడా పోతాయి. ఒకటి హైరైజ్ అపార్ట్మెంట్లకు ఇవ్వాల్సిన అవసరం లేదు, అన్ని ఏరియాలు స్ప్రెడ్ అవుతుంది. కన్స్ట్రక్షన్స్ అనేది అన్ని ఏరియాలకు స్ప్రెడ్ అయ్యి, అన్ని ఏరియాలలో ఎంప్లాయ్మెంట్ ఉందనుకోండి, ఒకటే దగ్గర ఎందుకు ఉంటారు వాళ్ళు, ఆ ఏరియాకి వెళ్ళిపోతారు. ఇప్పుడు అందరు గచ్చిబౌలిలోనే ఉండాలని చూస్తారు, ఎందుకంటే అక్కడ హైరైజ్ అపార్ట్మెంట్లు అక్కడే 100 కోట్లు ఎకరము అక్కడ అయింది. అదే కింద స్ప్రెడ్ అయ్యి అదే ఎంప్లాయ్మెంట్ ఈ ఏరియాకి వచ్చింది అనుకోండి, ఈస్ట్ సైడ్ కానీ దాని తర్వాత నార్త్ సైడో లేకుంటే ఇంకా వేరే ఏరియాకి వచ్చింది అనుకోండి, సౌత్ సైడ్ ఇప్పుడు వచ్చింది అనుకోండి, అక్కడ వచ్చి ఉండడానికి ట్రై చేస్తారు. మీరు చెప్తుంటే కొంచెం పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి, పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి హైదరాబాద్ మీద కానీ రియల్ ఎస్టేట్ మీద కానీ. బట్ చాలామంది ఈ మధ్యకాలంలో ఒక 1-2 years నుండి, అంటే బిఫోర్ ద ఎలక్షన్స్ 6 నెలలు, ఆఫ్టర్ ద ఎలక్షన్స్ 6 నెలలు ఒక స్తబ్దత అయితే ఉంటుంది కదా రియల్ ఎస్టేట్లో. 100%. సో ఈ టైంలో ఏమన్నారనంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఆల్మోస్ట్ కుప్పకూలింది, ఆ రియల్ ఎస్టేట్ బబుల్ పగిలిపోయింది అని అంటున్నారు. ఎంతవరకు వస్తుంది సార్ అది? సార్ బబుల్ అనే మాటే రాంగ్ ఫస్ట్. ఓకే, నెంబర్ 1 పాయింట్. హైదరాబాద్ అనేది బబుల్ కాదు. ఇప్పుడు హైదరాబాద్ అనేది ఎఫోర్డబుల్ సిటీ, డెఫినెట్గా ఎఫోర్డబుల్ సిటీ. ఈ రోజున ఇంకోటి ఏంటంటే హైదరాబాద్లో ఉన్నందుకు మనము ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. ఒక హైదరాబాదీ అని చెప్పుకోవడానికి చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. ఓకే, ప్రతి ఒక్కరి డ్రీమ్ హైదరాబాద్లో కన్స్ట్రక్షన్ చేసుకోవడం, ఒక ఇల్లు కానీ ఒక అపార్ట్మెంట్ కానీ అతని లెవెల్కి తగ్గట్టు, లేదంటే అట్లీస్ట్ ఒక ప్లాట్ కానీ దూరమైన వెళ్ళి ఒక ప్లాట్ కానీ అనేది ఒక డ్రీమ్. ఓకే, ఇప్పుడు కొంత ఇందాక చెప్పాను హైడ్రా ఇది వచ్చింది, దానివల్ల ఏమైందంటే కొంత రాంగ్ ఇన్ఫర్మేషన్ అవుట్ సైడ్ హైదరాబాద్ వెళ్ళింది. ఇప్పుడు ఫార్మా సిటీని తీసేసి ఆ స్టేట్మెంట్ రావడం వల్ల ఇంకొక రకమైన మిస్ఇన్ఫర్మేషన్ వెళ్ళి స్ప్రెడ్ అయింది, బాగా స్ప్రెడ్ అయింది. సో దానివల్ల కొన్ని రోజులు ఏదైతే ఫ్యూచర్ సిటీ అని అనౌన్స్మెంట్స్ వచ్చేదాకా కూడా మొత్తం అంతా ఒక రకంగా పడుకుంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్. అది అంతా 6 months ఆ పీరియడ్. దాని తర్వాత ఎప్పుడైతే గవర్నమెంట్ డెవలప్మెంట్ చేసుకుంటూ పోతుంది, గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేస్తుంది, 1,70,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చారు లాస్ట్ టైం. రేవంత్ రెడ్డి గారే పోయి మన సీఎం పోయి ఇన్వెస్ట్మెంట్ తీసుకున్నారు. దాని తర్వాత స్టెప్ బై స్టెప్ ఫ్యూచర్ సిటీని డెవలప్ చేయడానికి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు, ఇంకా రకరకాల డెవలప్మెంట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ఇవన్నీ ఇంప్లిమెంట్ కావడానికి ఇట్ విల్ టేక్ టైం. కొత్త గవర్నమెంట్ ఇట్ విల్ టేక్ టైం. వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తూ వెళ్తారు. వెళ్ళినప్పుడు చిన్నగా నమ్మకం అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు హైడ్రా స్టార్టింగ్లో బాగా హైలైట్ చేసింది. ఇప్పుడు ఎవరైనా హైడ్రా ఇది గులగొట్టింది అది గులగొట్టింది అనే న్యూస్లు వస్తున్నాయి, రావట్లేదు. అది ఇనిషియల్గా ఏదైనా కొత్తది అలవాటు కావాలి. సో ఇప్పుడుకి చేస్తున్నారు వాళ్ళు, ఇప్పుడు డిమాలిష్ చేస్తున్నారు. రాంగ్ అంటే అన్అప్రూవ్డ్ లేఅవుట్స్ కావచ్చు, అన్అప్రూవ్డ్ కన్స్ట్రక్షన్స్, FTL, ఏదైతే మిస్టేక్ జరుగుతున్నాయో వాటి అన్నిటిని సరి చేసుకుంటూ పోతూనే ఉన్నారు. వాళ్ళ వేలో వాళ్ళు వెళ్తున్నారు. ఇంకా చాలామంది పోయి హైడ్రా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తున్నారు. ఇప్పుడు మీ పక్కన పార్కులో కూడా కొంతమంది కబ్జా చేసి ఇల్లు కడుతున్నారు, తీసుకుపోయి హైడ్రా కంప్లైంట్ ఇస్తే నెక్స్ట్ డే వచ్చి దాన్ని గులగొడతారు. ఇంతకుముందు ఆ పరిస్థితి ఉందా? లేదు. ఇది మంచిదే కదా, మంచి పరిణామం. ఇలా జరుగుతుంది అనే ఒక ఇన్ఫర్మేషన్ పబ్లిక్ రీచ్ అవ్వాలి. దానివల్ల ఈ హైడ్రా ఈ పనులు చేస్తుంది, ఇలా మన డెవలప్మెంట్లో అది కూడా ఒక పార్ట్ అవుతుంది అనే విషయాన్ని మనము పబ్లిక్కి బాగా అర్థమయ్యేటట్టు చెప్పగలిగితే అప్పుడు ఇది వస్తుంది. సో హైదరాబాద్ అనేది మనము ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన ఇది సార్. ఇది బబుల్ అనేది రాంగ్ వర్డ్. బబుల్ కానే కాదు, మంచి ఎఫోర్డబుల్ సిటీ. సార్ మనం ఇప్పుడు ప్రీవియస్ గవర్నమెంట్లో కానీ ఇప్పుడు కానీ చూసుకుంటే ఎక్కడైనా అవుట్స్కట్స్లో కొంచెము, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గట్కేసర్ లాంటి ప్లేసెస్లో చూసుకుంటే, ఇక్కడ మీరు ఈ ప్లాట్ కొంటే ఇల్లు కట్టుకోవచ్చు కానీ దీనికి LRS చేయించుకోవాలంటారు. అసలు LRS అంటే ఏంటి సార్? LRS అంటే అది లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్. ఓకే, గవర్నమెంట్ ప్రవేశపెట్టింది అది. ఓకే, ఇంతకుముందు నేను చెప్పాను కదా, HMDA DTCP అప్రూవల్ తీసుకొని వెంచర్ని అమ్మాలి, అందులో మనం ఇల్లు కట్టుకోవచ్చు. ముందు పర్మిషన్ తీసుకొని అప్రూవల్ తీసుకొని తర్వాత ఇల్లు కట్టుకోవచ్చు. అట్లా పర్మిషన్ తీసుకోకుండా ఒకప్పుడు చాలా మంది అమ్మేసిండ్రు ఎటుపడతాడు.
వాళ్ళకు ఏంటి సొల్యూషన్, వాళ్ళకి ఏంటి సొల్యూషన్? ఇప్పుడు పర్మిషన్ తీసుకొచ్చిండు, అయిపోయింది. ఇప్పుడు ఒక ఏరియా తీసుకోండి, ఆ ఏరియాలో ఒక కొంత ల్యాండ్ ఉంటే అందులో అప్రూవల్ లేఅవుట్స్ ఒక 10 ఉంటే అన్అప్రూవల్ లేఅవుట్స్ ఒక 50 ఉంటాయి. ఓకే, అప్రూవల్ లేదు. వాళ్ళు ఏం చేస్తారు అంటే ప్లాట్లు గీసేసి ఇగో ఇది నీ ప్లాట్, ఇది నీ ప్లాట్ అని చెప్పేసి వాళ్ళు అమ్మేస్తారు, ఇది రోడ్డు అది ఇది అని చెప్పేసి. సో దానికి గవర్నమెంట్ ఏం చేసింది అంటే అప్రూవల్ లేదు కాబట్టి దీన్ని ఎల్ఆర్ఎస్ అనే ఒక స్కీమ్ ద్వారా రెగ్యులరైజ్ చేసుకోండి. రెగ్యులరైజ్ చేసుకుంటే అది కన్సిడర్డ్ యాజ్ ది అప్రూవల్ ప్లాట్ ఆర్ అప్రూవల్ లేఅవుట్. దానికి కొన్ని కండిషన్స్ పెట్టింది. 10% ఆ లేఅవుట్లో 10% ప్లాట్స్ని అమ్మితే అది ఎలిజిబుల్ అన్నట్టు అప్రూవల్ చేసుకోవడానికి, ఎల్ఆర్ఎస్ చేసుకోవడానికి. అట్లా రెగ్యులరైజ్ చేసుకోవడానికి గవర్నమెంట్ అవకాశం ఇచ్చింది వాళ్ళకి. అది వెంచర్ కావచ్చు, ప్లాట్ కావచ్చు, ఇల్లు కట్టుకున్న ఇల్లు కూడా కావచ్చు. ప్లాట్కి ఎల్ఆర్ఎస్ అంటే లేఅవుట్ రెగ్యులరేషన్స్. ఇల్లు కట్టినా కానీ ల్యాండ్కి మళ్ళీ ఎల్ఆర్ఎస్ చేసుకోవాలి. అట్లా చేపించుకుంటే అది రెగ్యులరైజ్ అవుతుంది. అంటే గవర్నమెంట్ నుంచి ఏదైతే సివిక్ కమ్యూనిటీస్ అంటాం, అంటే మనకి డ్రైనేజీ, వాటర్ సప్లై, కరెంటు ఇవన్నీ ఏదైతే ఉందో అది ఆ ప్లాట్ పొందడానికి ఎలిజిబిలిటీ వస్తుంది అని అర్థం. అట్లా దీంట్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దీంట్లో కూడా ఎల్ఆర్ఎస్ కట్టిన ప్లాట్లు కూడా ప్రాబ్లం ఫేస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఏంటిది అంటే మనం ఎల్ఆర్ఎస్ కట్టేటప్పుడు, ఇప్పుడు ఎల్ఆర్ఎస్ అంటే పాయింట్ అర్థమైంది. ఎల్ఆర్ఎస్ కట్టేటప్పుడు మనం ఆన్లైన్లోనే కడతాం. ఎల్ఆర్ఎస్ ఆన్లైన్లో కట్టేటప్పుడు మనకు డైరెక్ట్ పేమెంట్ కట్టేస్తాం. పేమెంట్ అంటే ఒక ప్లాట్ సెలెక్ట్ చేసిన డైమెన్షన్స్ అవన్నీ ఆల్రెడీ మనం ఇచ్చేస్తాము, పేమెంట్. దాంట్లో ఒక పాయింట్ అనేది ఇప్పటికీ నాకు కూడా కొంచెం కన్ఫ్యూజనే, సెల్ఫ్ డిక్లరేషన్ అని ఉంటుంది. అంటే ఈ ల్యాండ్ ఎఫ్టీఎల్ కాదు, వక్ఫ్ భూమి కాదు, గవర్నమెంట్ ల్యాండ్ కాదు, ఏది కాదు అని మనమే సెల్ఫ్ డిక్లేర్ చేయాలి. ఒకవేళ అప్పుడు పేమెంట్ తీసుకుంటారు. అయిపోయిన తర్వాత ఒకవేళ అది గవర్నమెంట్లో ల్యాండ్లో ఉన్నా, ఎఫ్టీఎల్లో ఉన్నా, బఫర్లో ఉన్నా మీరు కట్టిన ఎల్ఆర్ఎస్ అనేది ఎలిజిబిలిటీ లేదు అని అర్థం. క్యాన్సిల్ అవుతుంది అని అర్థం. ఇప్పుడు ఎవరైతే కట్టినరో వాళ్ళకి అది సెల్ఫ్ డిక్లేర్ చేయడానికి వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు. నాలెడ్జ్ లేకుండా అట్లా కట్టేస్తారు. కట్టేసి తర్వాత అది ఎల్ఆర్ఎస్ కట్టిన అలాంటి కేసెస్ మన దగ్గర ఉన్నాయి. ఒక పర్సన్ గవర్నమెంట్ ఎంప్లాయీ, మన బుక్లో కూడా క్లియర్గా రాసిన దానికి సంబంధించి గవర్నమెంట్ ఎంప్లాయీ ఆ సెల్ఫ్ డిక్లేర్ కింద అది కట్టేసిండు ఎల్ఆర్ఎస్. తీరా చూస్తే కన్స్ట్రక్షన్ చేసుకుందాం అంటే సగం ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్, సగం ఏమో ప్రైవేట్ ల్యాండ్. ఇప్పుడు అది అమ్మలేము, కొనలేము, అలా అని చెప్పి కట్టుకోలేము, ఉంచుకోలేము, ఏది చేయలేము. గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి తెలియకుండా చెప్పకుండా, ఇప్పుడు ఆమె చెప్తేనే తెలుస్తుంది గవర్నమెంట్ ల్యాండ్ అని. ఒకవేళ చెప్పకుండా అమ్మినా కానీ తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో నేను చెప్పేది ఏంటంటే సెల్ఫ్ డిక్లేర్ చేయడానికి అది ఏ ల్యాండు, అది రియల్ ల్యాండా లేకుంటే ఈ వక్ఫ్ భూమా లేకుంటే మన ఎఫ్టీఎల్ బఫరా అనేది పబ్లిక్కి క్లారిటీ లేదు. క్లారిటీ అంటే సెల్ఫ్ డిక్లరేషన్ ద్వారా చేయడం కాకుండా గవర్నమెంట్ ఫిజికల్ ఎంక్వైరీ చేసుకొని అది ఏ టైప్ ఆఫ్ భూమి అనేది క్లారిటీ ఇచ్చిన తర్వాత అప్పుడు ఫీల్డ్ వెరిఫికేషన్ అయిన తర్వాత ఎల్ఆర్ఎస్ కట్టించుకుంటే బెటర్. అప్పుడు క్లారిటీ ఉంటుంది అన్నట్టు. సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకుంటే, సెల్ఫ్ డిక్లరేషన్ అంటే మీకు తెలియదు. ఇప్పుడు మీరు ఎల్ఆర్ఎస్ అంటే ఏందో కూడా తెలియదు. మీరు ఇన్ని డబ్బులు సంపాదించి కూడా ఎల్ఆర్ఎస్ అంటే తెలియదు. ఇప్పుడు మీకు మీ ప్లాట్ ఎల్ఆర్ఎస్ అంటే మీరేమంటారు, ఓకే నా ప్లాట్ మంచిదే, సెల్ఫ్ డిక్లరేషన్ ద్వారా అది ఓకే, నాది క్లియరే, నాదేమి ఎఫ్టీఎల్ కాదు అని చెప్పి చేసేస్తారు. తీరా ఎంక్వైరీకి వచ్చేసరికి అది ఎఫ్టీఎల్ పై నీవు కట్టింది చేయలేదు, నీ ప్లాట్ ఎవరికి రాదంటే అప్పుడు అంతే. సో కాబట్టి ఫిజికల్ ఎంక్వైరీ అనేది మ్యాండేట్. ఓకే.